తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే అధినేత దళపతి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. మహాబలిపురం రిసార్ట్లో క్యాంప్ చేస్తున్న పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు లోక్ భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలుస్తారు. టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఇప్పటికే స్టే క్లెయిమ్ చేస్తూ గవర్నర్ రాజేంద్రకు లేఖ రాశారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటు చేసి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటానని విజ్ఞప్తి చేశారు. ఎల్లుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే ఏర్పాట్లు స్టార్ట్ అయ్యాయి. తమిళనాడులో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అన్నాడీఎంకే ముందుకొచ్చింది. అయితే ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి విజయ్ సర్కార్కు సపోర్ట్ చేయాలని పళనిస్వామి నిర్ణయించారు. టీవీకే జనరల్ సెక్రటరీలు అధవ్ అర్జున, బుస్సి ఆనంద్తో భేటీ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. మరోవైపు విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. లౌకికవాద, ప్రగతిశీల, సంక్షేమ రాజకీయాలకు కట్టుబడి టీవీకేకు మద్దతిస్తున్నట్టుగా లేఖ విడుదల చేసింది. తమిళ ప్రజల చరిత్రాత్మక తీర్పును గౌరవిస్తూ లౌకికవాద, ప్రగతిశీల ప్రభుత్వ ఏర్పాటుకు రాహుల్ గాంధీ, విజయ్ సంయుక్తంగా ప్రతిజ్ఞ చేశారని పేర్కొంది. అసెంబ్లీతో పాటు లోక్సభ, రాజ్యసభ ఎన్నికలకు ఈ మద్దతు కొనసాగుతుందని వెల్లడించింది. కాగా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు ఒక షరతు పెట్టింది కాంగ్రెస్. కమ్యూనల్ శక్తులకు దూరంగా ఉండాలని, వారి నుంచి ఎలాంటి మద్దతు తీసుకోకూడదని టీవీకేకు కండిషన్ పెట్టింది. మొత్తం మీద టీవీకే ప్రభుత్వంలో చేరడం ద్వారా దక్షిణాదిలో ఏపీ మినహా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. సో కేవలం 5 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకున్న నేపథ్యం, అది ఇప్పుడు టీవీకేతో చేరుతున్న నేపథ్యంలో సో ఈ షరతుకి విజయ్ ఎలా స్పందిస్తారు అనుకుంటున్నారు? సో మొత్తానికి సదర్న్ పార్ట్లో 4 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు భావించచ్చా? తమిళనాడులో చాలా పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతున్నాయి. ఒకవైపు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనను ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కూడా ఆహ్వానం పలికారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన గవర్నర్ను కూడా కలవబోతున్నారు. సో మొత్తానికి అతిపెద్ద పార్టీగా ఏర్పడినటువంటి టీవీకే ప్రభుత్వ ఏర్పాటు చేయబోతుంది. అయితే 10 మంది ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉంది. ఆ నేపథ్యంలో ఇతర పార్టీలపైన ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి దాదాపు 2 వారాల సమయం, తన బలాన్ని రుజువు చేసుకునేందుకు 2 వారాల సమయం కోరేటువంటి అవకాశం ఉంది. ఈలోగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చోపచర్చలన్నీ ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా టీవీకేకు మద్దతు ప్రకటించింది. అయితే ఒక షరతు మాత్రం విధించింది. సో భవిష్యత్తులో మతతత్వ పార్టీలకు ఎక్కడ కూడా ప్రభుత్వంలో చేర్చుకోవద్దనేటువంటి షరతు విధించింది. సో ఆ నేపథ్యంలో ఆ షరతుకు టీవీకే ఎలా స్పందిస్తుంది, విజయ్ ఎలా స్పందిస్తారన్నది ఇంతవరకు అయితే ఆ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం లేదు, ఇంకా బలం అవసరం ఉంది. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఒక్కటే నమ్ముకుంటే విజయ్ ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిణామాలను ఆసరాగా చేసుకొని అన్నాడీఎంకేలో కూడా కొద్దిమంది, దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో పళనిస్వామితో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా చర్చలు జరిపినట్టు తెలిసింది. ఒకవేళ మద్దతు ఇవ్వాల్సి వస్తే పార్టీకి టీవీకేకి బయట నుంచి మద్దతు ఇచ్చే దిశగా అన్నాడీఎంకే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సో అదే కనుక జరిగితే చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి మెజారిటీతో స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపేటువంటి అవకాశం విజయ్కి దొరుకుతుంది. లేదంటే ఈ చిన్న చితకా పార్టీలను కనుక నమ్ముకుంటే అవి పెట్టేటువంటి గొంతెమ్మ కోరికలు, షరతులకు వారికి లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి. సో కొంత ప్రభుత్వం నడపడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఈరోజు చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం. నిజానికి తాము చేయాల్సిందంతా చేశాం, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది విజయే, బంతి ఆయన కోర్టులోనే ఉందని ఏఐడిఎంకే అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. సో డెఫినెట్గా ఈ అంశాలన్నింటిపైన ఆయన నిర్ణయం తీసుకోవాలంటే కొంత సమయం అవసరం. ఆ మేరకు గవర్నర్ను కలిసి ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి లేఖలు అందజేసిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణకు దాదాపు 2 వారాల సమయం అడిగేటువంటి అవకాశం ఉంది. ఈలోగా దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్నాడీఎంకే సపోర్ట్ కనుక తీసుకుంటే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా విజయ్కి సహకారం లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమిళనాడులో విజయ్ ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేయాలంటే దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల
నిధుల అవసరం అనేది ఒక అంచనా వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో కొంత సఖ్యతతో మెలిగితేనే తమిళనాడుకు రావాల్సినటువంటి నిధులు కానీ ఇతరత్ర సహకారం అందుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు డిఎంకే కేంద్రంతో తగాదా పేచి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో దానికి భిన్నంగా తమిళనాడులో అభివృద్ధి పథంలో నడపాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరమని ఒక వాదన ఉంది. సో ఆ నేపథ్యంలో అన్నా డిఎంకే మద్దతు కనుక తీసుకుంటే ఆ మేరకు కేంద్ర సహకారం లభిస్తుందనేటువంటి ఒక చర్చోపచర్చలు విత్ ఇన్ ద టీవీకేలో జరుగుతున్నాయి. సో దీనిపైన అంతిమ నిర్ణయం విజయ్ తీసుకోవాల్సి ఉంది. సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దాన్ని బట్టి ప్రభుత్వం అన్నా డిఎంకే సపోర్ట్ కనుక తీస్తే స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే వీసీకే, పిఎంకే, సిపిఐ, సిపిఎం ఇలా అనేక 1, 2, 3 స్థానాలు వచ్చినటువంటి పార్టీలను కనుక చేర్చుకుంటే కొంత ఆ పార్టీ అస్థిరత ప్రభుత్వంలో కొంత అస్థిరత నెలకొనేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని కూడా ఆలోచిస్తుంది. సో 2 ఆప్షన్స్ కూడా విజయ్ ముందున్నాయి. సో ఏ ఆప్షన్ ఆయన చూజ్ చేసుకుంటారు అనేది కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను కోరుతారు. ఆయన ప్రభుత్వ ఏర్పాటు ముందుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన ఇప్పటికే డేట్ డిసైడ్ చేసుకున్నట్టు తెలిసింది. సో రేపు లేదంటే ఎల్లుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో రేపు అయితే May 7th ఆపరేషన్ సింధూర్ డే. సో రేపు కాకుండా ఎల్లుండి చేస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో May 8వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తే 2 వారాల తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసే దిశగా ఆ మేరకు గవర్నర్ను సమయం కోరేటువంటి అవకాశం ఉంది. హరి రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.